హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రీ గిఫ్ట్ జోన్ ఛానల్. ఈ రోజు నేను మళ్ళీ మీకోసం ఒక బెస్ట్ మనీ ఎర్నింగ్ యాప్ అయితే తీసుకొచ్చేసాను. దీని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ యాప్ మీకు లైఫ్ టైం అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇందులో బెస్ట్ మనీ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. అలాగే ఇందులో మనకి ఈ యాప్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, అలాగే ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేయవచ్చు, ఈ మనీని మనం ఎట్లా మన బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అలాగే దీంతో పాటుగా దీన్ని మనం కార్డ్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా తెలియజేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. యాప్ యొక్క నేమ్ వచ్చేసి ఇంటర్లింక్ అనమాట. ఫస్ట్ మీ అందరికీ చెప్పేది ఒకే ఒక విషయం అండి. ఈ ఇంటర్లింక్ గురించి మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళండి లేదా యూట్యూబ్కి వెళ్ళండి. ఎక్కడైనా సరే ఇది జెన్యూన్ కాదనేది సెర్చ్ అయితే చేసుకోండి. అది చేసిన తర్వాత మాత్రమే ఈ యాప్ని అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది ఇది ఫేక్ అని చెప్తూ ఉంటారు కనుక ఎవరి మాటలు నమ్మొద్దు. డైరెక్ట్గా గూగుల్ని అడిగితే మీకు గూగులే మొత్తం చెప్పేస్తుంది. ఓకేనా, నేనైతే ఇది జెన్యూన్ అయితే చెప్తాను. ఓకే, దీన్ని మనం లైఫ్ టైం అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం మనీ కూడా సంపాదించవచ్చు. అది ఏ విధంగా అనేది చెప్తాను. ఫస్ట్ దీంట్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలో తెలుసుకుందాము. ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత లాగిన్ లేదా సైన్ అప్ అని కనిపిస్తుంది. సైన్ అప్ పైన ఓకే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఐడి అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వచ్చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. దాని తర్వాత రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంటుంది. దానిపైన ఓకే చేసుకుని మీ యొక్క పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేస్తే కనుక మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. కింద కంటిన్యూ లేదా కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన ఓకే చేసుకోండి. అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. ఈ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనకి లాగిన్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే పైన ఆల్రెడీ మన ఐడి అయితే కనిపిస్తుంది. కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే కనుక మీ యొక్క మెయిల్ అనేది కనిపిస్తుంది. ఈ మెయిల్ పైన ఓకే చేసుకోండి. మీరు లాగిన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, ఈ విధంగా లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ స్టెప్లో మన యొక్క ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక పైన చూసుకున్నట్లయితే కనుక మన ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ఓకే చేసుకోండి. ఈ ప్రొఫైల్ ఆప్షన్ పైన ఓకే చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీరు రెఫరల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రెఫరల్ పైన ఓకే చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్లో పైన హ్యూమన్ అని కనిపిస్తుంది. దానిపైన ఓకే చేసుకోండి. ఈ హ్యూమన్ పైన ఓకే చేసుకున్నట్లయితే కనుక మనకి కింద రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. నేను రెఫరల్ కోడ్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక మీకు ఇన్స్టెంట్గా 1000 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇన్స్టెంట్గా వచ్చే కాయిన్స్ కావాలి అనుకుంటే కనుక ఎంటర్ చేసుకోండి. అవసరం లేదు అనుకుంటే వదిలేసండి, ఏమీ పర్వాలేదు. అలాగే నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా రోజు మీకు 15 కాయిన్స్ అయితే నార్మల్గానే మైండ్ చేసుకుంటే వస్తాయి. బట్ నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు రోజు 20 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మీకు బెనిఫిట్స్ కావాలి అనుకుంటే నా రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. లేదు అనుకుంటే వదిలేసండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టేసుకోండి. మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. పైన చూడండి మనకి వెరిఫికేషన్ అని ఉంటుంది లేదా ఫేస్ ఐడి అని అడుగుతుంది. దానిపైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే కనుక మీ ఫేస్ ఐడి అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది. అక్కడ మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు ఒక సర్కిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫేస్ అనేది ఎటువైపు రొటేట్ చేయమంటే అటువైపు రొటేట్ చేయాల్సి ఉంటుంది. అలా రొటేట్ చేసిన తర్వాత మీ ఫేస్ ఐడి అనేది వెరిఫై అయితే అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అయ్యే సమయంలో మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా మీ ఫేస్ ఐడి ద్వారా అయినా సరే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ యాప్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇందులో వచ్చే కాయిన్స్ ని మనం ఏ విధంగా మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇందులో మనం డైలీ కాయిన్స్ ఎలా సంపాదించుకోవచ్చు, దాని గురించి అయితే మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్లింక్ యాప్ అనేది మైనింగ్ చేసే ఒక యాప్ అనమాట. మైనింగ్ అంటే కొంతమందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు అనమాట. మైనింగ్ అంటే డైలీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీడే మనకి లిమిటెడ్ టైంలో అంటే ఒక 30 మినిట్స్కి ఒకసారి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మీరు ఓకే చేసుకున్నట్లయితే కనుక మీకు మైనింగ్ చేయమని చెప్పే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మైనింగ్ చేసినట్లయితే కనుక మీకు కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి. డైలీ మైనింగ్ చేస్తే కన్ఫర్మ్గా కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. బట్ ఇలా మైనింగ్ చేస్తూనే మీరు ఇంకా రెఫరల్స్ అనేవి ఎక్కువ చేసుకున్నారు అనుకోండి, ఆ రెఫరల్స్ ద్వారా మీరు మైనింగ్ చేసే అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు నా రెఫరల్ మీరు ఎంటర్ చేసుకోవడం వల్ల 15 నుంచి 20కి వెళ్తారు.
ఓకే, మీరు కనుక రెఫరల్ చేశారు అనుకోండి, ఆ 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50 అలా మీ మైనింగ్ స్టేజ్ అనేది పెరుగుతుంది. డైలీ వచ్చే కాయిన్స్ లిమిట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు డైలీ మైనింగ్ చేసుకున్నట్లయితే కనుక మీ కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, అయితే ఈ కాయిన్స్ని మనం ఏ విధంగా మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇంటర్లింక్ వారు మనకు ఒక కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్డ్స్ ద్వారా మనం ఎక్కడైనా సరే ఎటువంటి షాపింగ్ అయినా చేయవచ్చు ఈ కాయిన్స్ని యూస్ చేసుకుని. ఒకవేళ మనీగా కన్వర్ట్ అవ్వాలంటే బయట అయితే కన్వర్ట్ అవుతుంది, ఇండియాలో ఇంకా ఈ ప్రాసెస్ అనేది టెస్టింగ్లోనే ఉండడం జరిగింది. దానివల్ల మనకి ఇంకా మనీగా కన్వర్ట్ అయితే అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఇంటర్లింక్ అనేది అనవసరం, ఈ మైనింగ్ చేయడం కూడా అనవసరమని చాలామంది అనుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు ఏం చేస్తారంటే, మైనింగ్ చేసే ముందు లేదా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు ఫుల్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది పక్కా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు మైనింగ్ ఇలాగే చేసేవారు. ఒకప్పుడు బిట్ కాయిన్స్ కూడా ఇలాగే వాల్యూ లేవని చెప్పి చాలామంది తీసి పాడేశారు. అప్పుడు కేవలం 2 రూపీస్ 3 రూపీస్కి మాత్రమే దొరికేసేవి, అండ్ పైసెస్ కూడా దొరికేసేవి. అలాంటి బిట్ కాయిన్ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు అనేవి ఆర్జించడం జరుగుతుంది. అంటే కొన్ని కోట్ల రూపాయలు అనేవి దాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఒక బిట్ కాయిన్ వాల్యూ అనేది కొన్ని కోట్ల రూపాయలు అయితే ఈ రోజు ఉంది. ఒకప్పుడు 2 రూపీస్ 3 రూపీస్ మాత్రమే, అది కూడా 10 years బ్యాక్ మాత్రమే. ఇక 2 రూపీస్ నుంచి ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించే కాయిన్గా అది మారిపోయింది. ఆ విధంగానే ఈ యొక్క ఇంటర్లింక్ యాప్ యొక్క కాయిన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మైనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఫ్యూచర్లో బెస్ట్గా యూజ్ అవుతుంది. అలాగే మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి ఒక ఇంటర్లింక్ కాయిన్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ కొడితే కనుక అక్కడ మీకు వాల్యూ కూడా, ప్రజెంట్ వాల్యూ కూడా చూపిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఈ యాప్లో మైనింగ్ డైలీ చేస్తూ ఉండండి. మీరు కనుక డైలీ మైనింగ్ చేయడం మానేసేవారు అనుకుంటే కనుక మీరు సంపాదించిన కాయిన్స్ అనేవి కూడా బర్న్ అవ్వడం జరుగుతుంది. బర్న్ అవ్వడం అంటే మాయమైపోతాయి. ఈ మాయమైపోయినా సరే మళ్ళీ మీరు టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటే తిరిగి మళ్ళీ మనకు వచ్చేస్తాయి అనమాట, బట్ బర్న్ అయిపోతాయి. అందుకే మీరు డైలీ మైనింగ్ అయితే చేయడం మానొద్దు. ఓకేనా, ఎవరేం చెప్పినా కానీ ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కనుక మైనింగ్ అయితే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే డిలీట్ చేసేద్దరు కానీ. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని యూస్ చేసుకోండి. ఇది ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఇప్పటికే దీన్ని 37 million మెంబర్స్ వరకు కూడా యూస్ చేస్తున్నారు, మీరు కూడా యూస్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా మంచి వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది.